సీఎం రేవంత్ రెడ్డి తన పార్టీ కార్యకర్తలను అదుపులో ఉంచాలన్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు. బీజేపీ కార్యాలయంపై దాడి చేయాలనే కుట్రలకు పాల్పడకుండా చూడాలని తెలిపారు. గాంధీ భవన్లో సమావేశం జరిగితే బీజేపీ కార్యాలయం ఎదుట బందోబస్తు ఏర్పాటు చేయడమేంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ తీరును మార్చుకోవాలని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ నెల 18న హైదరాబాద్లో ప్రొఫెషనల్స్ ఫర్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కార్యక్రమం నిర్వహించనున్నట్టు చెప్పారు. కార్యాలయంలో మీటింగ్ అయితే బందోబస్తు బీజేపీ ఆఫీస్ చేయాలా? ఇది ఎక్కడ తలచిక్క పని అనేది అర్థం కాదు నాకు. నేను రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా అడుగుతున్నాను, మీ కార్యకర్తల్ని మీ నాయకులను అదుపులో పెట్టుకోండి. వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ అనేది భారతదేశంలో అవసరము. ఇదేదో కొత్త కాన్సెప్ట్ ఏం కాదు. 1967 దాకా అంటే మొట్టమొదటి యొక్క జనరల్ ఎలక్షన్స్ 52 జరిగింది. 1952 నుంచి 62 సంవత్సరం దాకా అంటే 67 సంవత్సరాల దాకా అంటే దాదాపు 15 సంవత్సరాలు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ ఉండే. అంటే అసెంబ్లీ అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల ఒకే రకంగా ఒకటే టైంలో సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటారు దాన్ని. కాంగ్రెస్ పార్టీ వారికి ప్రజాస్వామ్యం మీద అపారమైన నమ్మకం ఉంది కాబట్టి ఈ గవర్నమెంట్ని డిస్మిస్ చేయటము, గవర్నమెంట్ కార్యాలయాన్ని మిస్యూజ్ చేయటము, ఈ ఎన్నికలు చేయబట్టి మనకు దాదాపు 1.5% ఆఫ్ జీడిపి ఈరోజు దాని మీద ఖర్చు పడతా ఉంది. ప్రతి మనిషి మీద 1500 రూపాయల ఖర్చు ప్రతి ఎన్నికలకు జరుగుతూ ఉంది. కాబట్టి 100 రోజులు రామ్నాథ్ కోవింద్ గారి రిపోర్ట్ అవుతుందో అదేవిధంగా జాయింట్ పార్లమెంట్ కమిటీ కూడా వేయడం జరిగింది. అందులో కూడా మనం చాలా